ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి బిగ్ షాక్ ఇచ్చింది ఈడీ. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని ఈడీ కోరగా 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరచాలి అని ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులోని మనీ లాండరింగ్ వ్యవహారంలో నిన్న కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ నాగపాల్ వారం రోజుల పాటు కవితను కస్టడీకి అనుమతిచ్చారు. లిక్కర్ స్కామ్ కింగ్ పిన్స్ లో కవిత ఒకరని, ఆప్ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కీలక సూత్రధారి అని ఈడీ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల ముడుపులు ఇచ్చారు అని, లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించినట్లు నివేదికలో తెలిపింది. లిక్కర్ కేసులో కీలక సూత్రధారుల్లో కవిత ఒకరు. మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు అని వెల్లడించింది. రామచంద్ర పిల్లే ద్వారా కవిత వ్యవహారం నడిపించారు అని, మాగుంట ద్వారా 30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చారు అని, ఆ డబ్బును అభిషేక్ బోయిన్పల్లి తీసుకువెళ్లాడని రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. అయితే ఇదిలా ఉంటే మొత్తానికి కల్వకుంట్ల కవితను లోక్సభ ఎన్నికలకు ముందే, నోటిఫికేషన్ వచ్చే 1 రోజు ముందే ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. కావాలి అని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులేమో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీకి బ్రేక్ వేయడానికే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మరొక చర్చ ఏంటంటే కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారు అని కేసీఆర్కి ముందే తెలుసు అని, అందుకే నిజామాబాద్ ఎంపీ టికెట్ కల్వకుంట్ల కవితకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి కేసీఆర్ ఇచ్చారు అని, ఇది నిజం కాకుంటే తన కూతుర్ని కాదు అని ఇతరులకు కేసీఆర్ టికెట్ ఎలా ఇస్తాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందుగా కవితకు ఎంపీ టికెట్ రాకపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అదేంటి, నేను తప్పకుండా పోటీ చేస్తానని కవిత చెప్పినప్పటికీ కేసీఆర్ గారు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని అందరూ ఆలోచించారు. కానీ 2 రోజుల్లోనే కవిత అరెస్టు కావడం, ఇప్పుడు కవిత అరెస్టు కేసీఆర్ కి ముందే తెలుసు, అందుకే టికెట్ ఇవ్వలేదనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.